చంద్రబాబు చెప్పారని రోడ్లపై గుంతలు పూడ్చాం. బిల్లులు రాక రోడ్డున పడ్డామంటూ ఏలూరులో కాంట్రాక్టర్లు ఆందోళన చేశారు. ఆర్ఎండ్బీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 10 మంది కాంట్రాక్టర్లు చనిపోయారని తెలిపారు. మార్చిలోపు పెండింగ్ బిల్లులు ఇచ్చి మిగిలిన కాంట్రాక్టర్ల చావులు ఆపాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంక్రాంతికి సంబంధించి కూడా గుంటలంటూ పూర్తి చేయాలంటూ కూడా అడావిడి చేశారు, అదే రీతిలో కూడా కాంట్రాక్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గుంటలు కూడా పూర్తిని పరిస్థితుంది. వారికి సంబంధించి కూడా బిల్లులు ఏతున్నాయో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు కూడా విడుదల చేయాలంటూ కూడా ఏలూరుకు సంబంధించినటువంటి ఆర్ఎండ్బీకి సంబంధించిన ఆఫీస్ వద్ద కూడా ఉమ్మడి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు కూడా ఆందోళన బాటపట్టారు. చూస్తే కనుక ప్లగార్డులు పట్టుకుని కూడా పూర్తిగా మా బిల్లులు చెల్లించండి, మా ప్రాణాలను కాపాడండి అంటూ కూడా నిలదీస్తున్నారు. ఇక్కడ వారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఈ గవర్నమెంట్లో కూటమి గవర్నమెంట్లో పిపోతను పాటిస్తారు అనుకుంటున్నాం. అది కూడా పాటించమని కోరుతున్నామండి. మార్చి లోపల ఎంతో కొంత పేమెంట్ ఇచ్చి ఆత్మహత్యలు కాంట్రాక్టులు ఆత్మహత్యలు తగ్గించవలసిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ 10 మంది దాకా పోయారండి ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి. ఎంతమంది పోతారని భయం వేస్తుంది మాకు. మమ్మల్ని కాపాడండి. గొంతులు పూడ్చాము, మేము రోడ్లు పడ్డామండి. సీఎం గారు ఆదేశ ప్రకారం మేము గుంటలు పూడ్చాము, సరిగ్గా సంక్రాంతికల్లా పూడ్చాము. కానీ ఇప్పుడు దాకా పేమెంట్ రాలేదు. పేమెంట్ చేయమని సీఎం గారు మేము వేడుకుంటున్నామండి. కాంట్రాక్టులకు ఆత్మహత్యలు తప్ప ఇంకో దారి కనబడతలేదు. బ్యాంకుల అకౌంట్లని ఎన్పిఐకి వెళ్ళిపోయినాయండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చామండి. ఈరోజు ఏలూరులోను 21ని కాకినాడలో కూడా చేస్తాం. ఈ కొత్త గవర్నమెంట్లో ఆశించాం, ఫిఫో విధానం వస్తుందని ఆశిస్తున్నాం. ఫిఫో విధానంలో పేమెంట్ చేయమని ముఖ్యంగా మా డిమాండ్, అది ముఖ్యమైన మా డిమాండ్. ఎన్ని వేల కోట్లు సార్? 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి సార్. 5,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ అయ్యి రెడీగా ఉన్నాయి. మేము కోరేది ఏంటంటే సీఎం గారిని, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అంత పేమెంట్ ఒక్కసారి ఎట్లాగ ఇవ్వలేరు. కనీసం నెలకి టార్గెట్, వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎట్లాగైతే టార్గెట్ కింద ఉంటుందో మాది కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఒక నెలకు 1,000 కోట్ల రూపాయలు అన్ని రకాల పేమెంట్లు ఇచ్చుకుంటూ వెళ్తుంటుంటే మళ్ళీ నెక్స్ట్ మేము ఫర్దర్గా టెండర్లో వేయటానికి, టెండర్ల వర్కులు చేయటానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మాకు కొంచెం ఈ బ్యాంక్ ఎన్పిఏలో అవన్నీ అవ్వకుండా, ఈ కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడకుండా, కంపల్సరీ కాంట్రాక్టర్లు అంటేనే అభివృద్ధిలో భాగస్వామ్యం కదా సార్. మేము చేయాలి కదా వర్క్లు, మేము పిలిచినవి మేమే చేయాలి కదా సార్. ఎవరైనా ఒక పెద్ద కాంట్రాక్టర్ అవ్వచ్చు, ఒక చిన్న కాంట్రాక్టర్ అవ్వచ్చు, మేమే చేయాలి. దయచేసి అది గ్రహించి గవర్నమెంట్ వారు పెద్దలు కొంచెం మాకు అర్జెంటుగా పేమెంట్లు ఇప్పించాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడింది. ఏదైతే కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి సంక్రాంతిలకు గుంటలు పూడ్చండి, తమకు సంబంధించి బిల్లులు చెల్లిస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా సుమారు చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లా కానీ ఎవరైతే చూసిన కాంట్రాక్ట్స్ 9,000 కోట్లకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఉన్నాయి. తమకు సంబంధించి కూడా తాము గుంటలు పూడ్చాము, రోడ్డును పడ్డాము, తమకు సంబంధించి ఆదుకోవాలి. ఇప్పటికే 10 మంది కాంట్రాక్టుల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా కాంట్రాక్ట్ సంబంధించి కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో తమకు సంబంధించినటువంటి కుటుంబాలు రోడ్డును పడకుండా ఉండాలంటే, తమకు నమ్ముకున్న వారిని కూడా ఆదుకోవాలంటే కూడా పూర్తి స్థాయిలో తమకు రావాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించాలని చెప్పి కాంట్రాక్టులు కూడా పూర్తిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.